గెత్సెమనే తోట నుండి గొల్గొతా కొండ వరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రయాణము ఎలా సాగింది అన్నది కొంచెం మనం అర్థమైతే, ఆయన సిలువ యొద్దకు వచ్చిన తర్వాత సిలువలో పలికిన ఆ మాటలను మనము చూద్దాం. గొల్గొతా కొండను, గెత్సెమనే తోట నుంచి గొల్గొతా కొండ వరకు గురువారం అనగా నిన్నటి రాత్రి ఆయన యేసు తన శిష్యులకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చి, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని తన శిష్యులకు అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత వారు భోజనము చేసి అక్కడ నుంచి వారందరూ కూడా దగ్గరగా ఉన్న సంకీర్తనలు పాడుచు, కీర్తనలు పాడుచు గెత్సెమనే తోట దగ్గరకు వస్తారు. ఆ గెత్సెమనే తోటలో శిష్యులను ప్రార్థన చేయమని చెప్పి ఆయన కొంచెం ముందుకు వెళ్ళి ఆయన తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉందని అక్కడ రాసి ఉందంటే, ఆయన ప్రాణము మరణమగునంతగా ఆయన దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేస్తుండేనో అని రాసి ఉంది. అంటే జరగబోతున్న యొక్క శిక్షను, వేయబోతున్న సిలువను, పొందబోతున్న ఆ సిలువ మరణమును ఆయనకి ముందుగానే గ్రహించి గమనించి ఆ బాధను ముందుగానే వ్యక్తపరుస్తున్నాడు ఆయన. అంటే గెత్సెమనే తోటలో ప్రార్థనతోనే తన ప్రయాణము ప్రారంభమైంది. ప్రారంభమైన ప్రయాణము ప్రాణము పోయే అంతగా, ప్రాణము దుఃఖపడే అంతగా ప్రార్థన చేస్తున్నాడు. అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు యూదా, ఆయన శిష్యుడైన యూదా ముందుగానే అనుకున్నట్టుగానే యూదా మత పెద్దలను కలిసి 30 వెండి నాణేలకు యేసయ్యను అప్పగిస్తానని చెప్పినప్పుడు, ఆ యేసయ్య ఎప్పుడు ఎక్కడ ఉంటాడో యూదాకు తెలుసు కాబట్టి వారందరినీ తీసుకొని వచ్చి గెత్సెమనే తోటలో యేసయ్య ఉన్నాడు, నేను చూపిస్తాను రండని వారందరినీ తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడున్న 12 మంది శిష్యులను యేసయ్యను చూసిన తర్వాత, అందులో యేసయ్య ఎవరు అని యూదాను అడిగినప్పుడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు ప్రభు, ఆయన మీరు అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత యూదా వెళ్ళి యేసయ్య దగ్గరకు ముద్దు పెట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే అక్కడున్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అరెస్ట్ చేయటం, ఆయన బంధించటం, అక్కడ నుంచి ఆయన ఎక్కడికి తీసుకొస్తారంటే హన్నా అనే ప్రధాన యాజకుడైన కైఫా మామగారి దగ్గరకు తీసుకొని వస్తారు. అక్కడ నుంచి ఆయనను కైఫా ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని వస్తారు. ఇది రాత్రి జరిగిన అరెస్ట్. రాత్రి కాలంలో అరెస్ట్ జరిగితే ఆ రాత్రికి రాత్రే ఆయన్ని బంధించి కైఫా అనే వాళ్ళ మామగారి దగ్గరకు, అన్నా దగ్గరకు తీసుకొని వస్తారు. అక్కడ నుంచి ఆయన్ని అవమానించి ఆ కైఫా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు కైఫా, ప్రధాన యాజకుడైన కైఫా అతన్ని యేసుక్రీస్తు ప్రభు మీద కొట్టించి బంధించి అపహాస్యం చేస్తాడు. అక్కడ నుంచి ఆయనను ఎక్కడ తీసుకెళ్తారు అని అంటే పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్తారు. పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళిన తర్వాత పిలాతు అంటాడు, ఇతను గలిలయ వాడన్న సంగతి తెలుసుకొని గలిలయాని పరిపాలిస్తున్న హేరోదు దగ్గరకు తీసుకొని వెళ్ళమంటాడు. ఆ హేరోదు రాజు దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత హేరోదు రాజు ఎప్పటి నుంచో యేసయ్యను చూద్దాం అనుకుంటున్నప్పుడు, ఆ యేసయ్య ఒక అద్భుతమైన కార్యం చేస్తే చూడాలనుకుంటున్నప్పుడు ఆ యేసయ్య ఏమీ మౌనంగానే ఉంటాడు. ఆయన్నే అవమానించి గేలి చేసి అక్కడ నుంచి మరలా పిలాతు దగ్గరికి తీసుకొని పంపిస్తారు. మరలా పిలాతు దగ్గరికి పంపించిన తర్వాత అక్కడ ఉన్నవారందరూ కూడా యేసయ్యను సిలువ వేయండి అని అన్నప్పుడు, సాధ్యమైనంత వరకు సిలువ మరణంలో నుంచి తప్పిద్దామని పిలాతు ప్రయత్నం చేసినా కానీ ఆయన వారందరూ కూడా ఏక స్వరముతో కేకలు వేస్తున్నప్పుడు ఆ కేకలే గెలిచాయి కాబట్టి పిలాతు యేసయ్యకు సిలువ మరణానికి అప్పగిస్తాడు. అప్పుడు వెంటనే ఆయన మీద సిలువను మోపి అక్కడ నుంచి ముండ్ల కిరీటం పెట్టి కొరడా దెబ్బలు కొట్టి ఆ సిలువను ఎత్తి అక్కడ నుంచి గొల్గొతా కొండకు వారు ప్రయాణమవుతారు. ప్రయాణం అవుతున్న ఆ క్రమంలో పట్టణంలో నుంచి పట్టణం వెలుపులోకి వెళ్తున్నప్పుడు చాలా బలహీనుడై రాత్రి నుంచి అలాగనే దెబ్బలు తిని రక్తమంతా పోయి దాహమై ఆకలవుతున్న నీరసపడిన యేసుక్రీస్తు ప్రభు వారు పడిపోతారు. పడిపోయిన తర్వాత మరలా లేపి ఆ బరువైన భారమైన సిలువను తన మీద మోసినప్పుడు మధ్యలో స్త్రీలతో మాట్లాడతాడు.
యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పి వెళ్తున్నప్పుడు అక్కడ వెరోనిక అనే ఒక స్త్రీ ఒక మంచి వస్త్రాన్ని తీసుకొని గాయాలయ్యి రక్తసిక్తమైన తన ముఖమును ఏదేసినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖము ముద్ర ఆ వైట్ క్లాత్ మీద పడుతుంది. అక్కడ నుంచి మరలా రెండోసారి మూడోసారి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆ సిలువ మోయలేక పడినప్పుడు అక్కడ ఒక ఆయన సీమోను అనే ఒక కురేనీయుడైన సీమోను మీద ఆ సిలువ భారాన్ని మోపుతారు. అక్కడ నుంచి ఎక్కడికి వస్తారు? గొల్గొతా కొండకు వస్తారు. వచ్చిన తర్వాత ఆయన వస్త్రాలన్నింటినీ తీసివేసి మేకులతో అరచేతులకు మేకులు కొట్టి, కాళ్లకు మేకులు కొట్టి ఆయన సిలువ మీద ఎక్కిస్తారు. ఆ సిలువ మీద ఎక్కించిన తర్వాత కింద వారందరూ చాలా అపహసిస్తుంటారు, అవహేళన చేస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతున్నప్పుడు అక్కడ కింద వారు అపహాసం చేస్తున్న వారి మధ్యలో, వేళాకోళం చేస్తున్న వారి మధ్యలో, ఇద్దరు దొంగల మధ్యలో వేలాడదీయబడిన యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన 7 మాటలు 6 గంటలలో. ఈ 6 గంటల్లో 7 మాటలు 3 మేకుల మీద 6 గంటల సేపు సిలువలో వేలాడి 7 మాటలు పలికిన ఆ మాటల్ని మనము ఇప్పుడు చూడబోతున్నాం. దానికంటే ముందు ఆ 7 మాటలు పలికినప్పుడు మనము ఏం చూడబోతున్నామనంటే, యేసుక్రీస్తు ప్రభువును సిలువ ఎన్ని గంటలకు వేశారు, యేసుక్రీస్తు ప్రభు ఎన్ని గంటలకు ఆయన మరణించాడు, ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. అంటే ఒక మాటలో శిక్ష, సిలువ, సమాధి, ఈ 3 విషయాలు అందులో మిళితమై ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఎన్ని గంటలకు సిలువ వేశారు, ఆయన ఎన్ని గంటలకు మరణించాడు అన్న విషయాన్ని ఒక మాటను మనం చదువుతున్నాం. రండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం. స్టీఫెన్, ఇది కొంచెం దగ్గర పెడితే బాగుంటుందా? రైట్, ఓకే. 15వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. ఖచ్చితంగా 9 గంటలకే ఆయనను సిలువ ఎందుకు వేశారు? ఈ విషయాన్ని ఒక కొద్ది నిమిషాలు మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకు 9 గంటలకే ఆయన సిలువ వేశారు? 8 గంటలకు వేయొచ్చు కదా, 9:30కు వేయొచ్చు కదా, లేదా 10 గంటలకు వేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ 9 గంటలకే ఎందుకు ఆయన సిలువ వేశారు? దానికి బైబిల్లో ఒక రెఫరెన్స్, అద్భుతమైన రెఫరెన్స్ ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రానప్పుడు యెహోవా మందిరంలో అనగా దేవుని మందిరంలో 2 గొర్రెపిల్ల పస్కాలు జరుగుతాయి. అంటే నిత్య దహన బలి క్రమం అని ఉంటుంది. నిత్య దహన బలి క్రమం అంటే ఏంటి అని అంటే, యెహోవా మందిరములో యాజకులు ఉంటారు. ఆ యాజకులు ఆ పట్టణంలో ఉన్న ఆ యొక్క భక్తులు వచ్చినప్పుడు ప్రతిరోజు 9 గంటలకు ఒక బలి పశువుని, గొర్రెపిల్లను దహన బలి చేస్తారు. గొర్రెపిల్లను దహన బలి చేసే సమయము యెహోవా మందిరములో ఉదయం 9 గంటలకు. ఉదయం 9 గంటలకు అనేది ఎక్కడ ఉంది? ఆ మాటను మనం చూద్దాం రండి. అపోస్తులు కార్యములు 3వ అధ్యాయం, అపోస్తులు కార్యములు 3వ అధ్యాయం లేదా 2వ అధ్యాయం చదువుతున్నాం. 14వ వచనం. అపోస్తులు కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఈ 11 లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. పొద్దు పొడిచి జామైనను కాలేదు అన్నదానికి బైబిల్ పండితులు చెబుతారు. ఇంగ్లీష్ బైబిల్లో ఆ పొద్దు పొడిచిన జామైనో కాలేదన్న సమయము ఎగ్జాక్ట్లీ 9 గంటలకు అని. అది ఇంగ్లీష్ బైబిల్ రెఫరెన్స్ చూసినా కానీ 9 గంటలకు టైం కూడా వేస్తాడు అక్కడ. అంటే
నిత్య దహన బలి కార్యములో, నిత్య దహన బలి కార్యక్రమంలో ఉదయము యెహోవా మందిరములో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా యాజకులు 9 గంటలకు దహన బలి చేస్తారు. అది నిత్య దహన బలి క్రమం. అది మరి నిత్య దహన బలి క్రమముగా ఉదయము ఒక గొర్రె పిల్లను దహన బలి చేస్తే, మళ్ళీ సాయంత్రం 3 గంటలకు దహన బలి రెండవ గొర్రె పిల్లను చేస్తారు. అది ప్రతిరోజు 2 గొర్రె పిల్లలను యెహోవా మందిరములో యాజకులు ఉదయం 9 గంటలకు, అలాగనే మధ్యాహ్నం 3 గంటలకు 2 గొర్రె పిల్లలను నిత్య దహన బలి క్రమాన్ని వాళ్ళు చేస్తారు. ఏది యాజకులు. ఇప్పుడు ఉదయం 9 గంటలకే ఎందుకు సిలువ వేశారు అన్న దానికి ఏంటి అంటే, యెహోవా మందిరములో ఉదయము దహన బలి కార్యక్రమం ప్రారంభమయ్యేది 9 గంటలకు. అక్కడ గొర్రెపిల్ల దహన బలి క్రమము జరగాలి. ఆ గొర్రెపిల్ల దహన బలి క్రమము ఎక్కడ జరుగుతుందంటే, యెహోవా మందిరమునికి దూరంగా ఉన్న గొల్గొతా కొండ మీద ఆ గొర్రెపిల్లగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు నిత్య దహన బలి క్రమానికి మారుగా అక్కడ కల్వరి సిలువలో 3 మేకుల మీద వేలాడదీయబడ్డాడు నేరస్తుల మధ్యలో. అది నెరవేర్పు క్రమముగా ఆ మొదటి దహన గొర్రెపిల్ల క్రమానికే యేసుక్రీస్తు ప్రభు వారు 9 గంటలకు సిలువ వేయబడ్డారు. అది ఒకటి. మరి రెండవది యెహోవా మందిరంలో 3 గంటలకు దహన బలి క్రమం ఉంటుంది. మరి 3 గంటలకు అది ఎక్కడ ఉంటుంది? సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది. చదువుతున్నాం రండి. 28వ అధ్యాయం, సంఖ్యాకాండం 28వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 3వ వచనం. మరియు ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది 2 మగ గొర్రె పిల్లలను అర్పించవలెను. ఖచ్చితమైన ఆజ్ఞ అది. యెహోవా చెప్పాడు మోషేకి, మోషే చెప్పాడు యాజకులకు. ఆ యాజకులు ప్రతిదినం ఏం చేయాలంట? వారు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా 2 గొర్రె పిల్లలను, అది 3 గంటలకును ఉదయం 9 గంటలకును అది దహన బలిగా ఇవ్వాలి. అది పెట్టిన ఆ క్రమాన్ని యేసుక్రీస్తు ప్రభు లో ఎలాగ నెరవేరుతుందంటే, ఉదయం 9 గంటలకు యాజకులు నిత్య దహన బలి క్రమములో ఆ రూపముగా యేసుక్రీస్తు ప్రభు వారు గొల్గొతా కొండ మీద ఆయన దహన బలిగా సూచనగా సిలువ వేయబడ్డాడు. రెండవది మరి 3 గంటలకు 2 గొర్రె పిల్లలు అంటే రెండవ గొర్రె పిల్ల ఎన్ని గంటలకు అంటే అది 3 గంటలకు. అది 3 గంటలకు అన్నదానికి రుజువు ఏంటి? చదువుతున్నాం రండి. ఆ మాటను చదువుతున్నాం. మార్కు సువార్త మనం ఇందాక ఏ అధ్యాయం చూసామో ఆ అధ్యాయం మార్కు సువార్త చదువుతున్నాం. ఇలా రాయబడి ఉంది 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లాభ సమాప్తమా అనే బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. తర్వాత ఇంకొక మాట మాట్లాడి కొన్ని సెకండ్స్లోనే ఆయన ప్రాణాన్ని తన ఆత్మను దేవునికి అప్పగించుకుంటాడు. అంటే 3 గంటలకు ఆయన మరణిస్తాడు. ఇంకా దీన్ని మత్తయి సువార్తలో ఇంకా చాలా క్లియర్గా ఉంది 3 గంటలకు అని. అంటే 3 గంటలకు ఎందుకు ఆయన మరణించాడు అని అంటే, నిత్య దహన బలి క్రమం రూపముగా ఆయన ఏం చేశాడు అని అంటే, 3 గంటలకు యెహోవా మందిరములో గొర్రెపిల్లను దహన బలి క్రమం చొప్పున ఇవ్వాలి కాబట్టి ఆయన ఏం చేశాడు? 3 గంటలకు తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా రెండవ గొర్రె పిల్లను 3 గంటలకు ఎలాగైతే దహన బలి రూపంగా ఇస్తారో, అలాగనే దానికి సూచనగా 3 గంటలకు ఆయన కల్వరి సిలువలో ప్రాణము పెట్టాడు. ఇది నిత్య దహన బలి క్రమం యేసయ్యలో నెరవేర్చాడు. అందుకు 9 గంటలకు సిలువ వేయబడటం, 3 గంటలకు ఆయన మరణించటం. ఇది లేఖన
నెరవేర్పు. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు దహన బలి ఇచ్చేటప్పుడు యాజకులు ఎప్పుడైతే ఉదయం 9 గంటలకు దహన బలి ఇచ్చేటప్పుడు ప్రార్థన చేస్తారు, అలాగనే 3 గంటలకు దహన బలి ఇచ్చేటప్పుడు ఆయన మరీ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు 3 గంటలు అన్నదానికి ఎక్కడ మనకు రుజువేంటి? యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటలకు మరణించాడు. అదే 3 గంటలకు చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం లేకపోతే 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున ఎన్ని గంటలకంట? పగలు 3 గంటలకు. అది నిత్య క్రమం. అది పగలు 3 గంటలకు ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలోనే గొర్రెపిల్ల దహన బలి క్రమం ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలోనే నిత్య దహన బలి క్రమమైన గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్ల దహన బలి ఉంటుంది. అందుకే 3 గంటలకు చదువుతున్నాం రండి. 10వ అధ్యాయం. 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఏ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు కొర్నేలు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడంటే అది క్రమం. 3 గంటలకు దహన బలి కార్యక్రమం ఉంటుంది కాబట్టి, 3 గంటలకు యెహోవా మందిరంలో ప్రార్థన ఉంటుంది కాబట్టి, ఆ ఇంటి దగ్గరే ఉండి మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తుంటారు. అది యెహోవా దహన బలి క్రమముగా, గొర్రెపిల్ల క్రమముగా 3 గంటలకు ఆయన ప్రార్థన చేస్తూ, అందుకే దావీదుతో వచ్చి జవాబు ఇచ్చింది. సో ఇప్పుడు దేవుడు చెప్పిన యెహోవా మందిరంలో క్రమం ఏంటంటే, రోజుకు 2 గొర్రె పిల్లలు దహన బలి క్రమము, నిత్య దహన బలి రోజు. అది ఉదయం 9 గంటలకు ఒకటి, మధ్యాహ్నము 3 గంటలకు ఒకటి. కాబట్టి ఆ నిత్య దహన బలి క్రమములోనే క్రీస్తు అయిన యేసుక్రీస్తు ప్రభు 9 గంటలకు ఆయన సిలువ వేయబడ్డాడు, 3 గంటలకు ఆయన మరణించాడు. అయితే ఇప్పుడు యాజకుడు ఆ నిత్య దహన బలి క్రమంలో యాజకుడు నిత్య దహన బలి ఇచ్చేటప్పుడు ప్రార్థన చేస్తాడు. 2 సార్లు ప్రార్థన చేస్తాడు. 1 9 గంటలకు ప్రార్థన చేస్తాడు, 2 3 గంటలకు ప్రార్థన చేస్తాడు. మరి 9 గంటలకు ప్రార్థన, 3 గంటల ప్రార్థన ఇది యాజకుని క్రమం. అదేమో నిత్య దహన బలి క్రమం అయితే, ఇదేమో యాజకుని క్రమం. మరి యేసుక్రీస్తు ప్రభువుకు ఒక పేరు ఉంది, ఆయన మన ప్రధాన యాజకుడు అని. మరి యాజకుడి క్రమాన్ని యేసయ్య సిలువలో ఎలాగూ నెరవేర్చాడు ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. రండి, లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం చదువుతున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23:34 వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సిలువ వేసిన తరువాత, అంటే సిలువ ఎన్ని గంటలకు వేశారు అండి? 9 గంటలకు. సిలువ వేసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ప్రధాన యాజకుడు యెహోవా మందిరంలో నిత్య దహన బలి ఇస్తున్నప్పుడు చేయవలసిన ప్రార్థన, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో 9 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. మరి యాజకుడు 3 గంటలకు కూడా ప్రార్థన చేయాలి. మరి యాజకుడు, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు 3 గంటలకు ఏమని ప్రార్థన చేశాడు చదువుతున్నాం రండి. ఈ మాటను మత్తయి సువార్త లేకపోతే మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి 46 వచనం. 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలి ఏలి లామా సబక్తత అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని
అర్థము ఇక్కడ మరొక విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు, అయ్యా నా చెయ్యిని ఎందుకు విడిచావు, నా దేవా అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు, యెహోవా మందిరంలో ప్రధాన యాజకులు 9 గంటలకే ప్రార్థన, 3 గంటలకు ప్రార్థన ఎలాగైతే చేస్తారో, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు 9 గంటలకేమో మొదటి మాటతో ప్రార్థన చేశాడు, 3 గంటలకేమో నా దేవా నా చెయ్యిని ఎందుకు విడిచావని ప్రార్థన అంటే ప్రధాన యాజకుని క్రమాన్ని కూడా ఆయన నిర్వర్తించాడు. అంటే నిత్య దహన బలి క్రమాన్ని నిర్వర్తించాడు. అలాగనే ప్రధాన యాజకుని యొక్క క్రమాన్ని ఆయన నిర్వర్తించాడు. ఆయన